కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బొమ్మిడి రామకృష్ణ దేవి నవరాత్రులలో భాగంగా మరియు దసరా పండుగ పురస్కరించుకుని గురువారం నిజాంపట్నంలోని ఫిషర్మెన్ కాలనీ వాసులు రోటరీ నగర్లో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని అగ్నికుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ అమ్మవారు ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో తొలతూగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరకా ముసలయ్య, స్వర్ణాంధ్ర అసోసియేషన్ బోటు యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహమూర్తి నాయుడు మరియు నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అని చెప్పేసి ఈ రోటరీ కాలనీకి సంబంధించినటువంటి కమిటీ పెద్దలు, ఫిషర్మెన్ కాలనీ, రోటరీ కాలనీ మొత్తం సంబంధించినటువంటి కమిటీ పెద్దలు, మహిళలు పురుషులకి వాళ్ళు విగ్రహం దగ్గర రమ్మని చెప్పేసి పిలవగానే నేను రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత మీ రిసీవింగ్ ప్లస్ ఇక్కడ మీ ఆదరాభిమానం చూసిన తర్వాత నేను ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరం, నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముందుగా తర్వాత ప్రత్యేకించి నేను దేవీ నవరాత్రులు సందర్భంగా అంటే విజయదశమి సందర్భంగా మీ అందరికీ, పెద్దలకి, చిన్నలకి, పురుషులకి, స్త్రీలకి, మహిళలందరికీ కూడా దేవీ నవరాత్రుల సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో మీ అందరికీ, మీ కుటుంబాల పిల్లలు, ఈ గ్రామ పరిసరలో ఉన్న అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అమ్మవారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మీరు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ పూజా కార్యక్రమాలు కావచ్చు, పని విధానం కావచ్చు, ఎవరి కాళ్ళే ఇది నా వంతు నీ పని అని చెప్పేసి అమ్మవారి యొక్క కృపకి పాత్రలవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. కారణం ఏంటంటే గత 20 సంవత్సరాల క్రితం 20 అవ్వచ్చు బహుశా ఈ విశాఖపట్నం బస్ స్టాండ్లో షాప్ ఉండేది, నాది ఆటోమొబైల్ షాపు. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేవీ నవరాత్రులు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నిజాంపట్నం బస్ స్టాండ్ సెంటర్లో కొంతమంది మనవాళ్ళు ఉంటే కొంతమందిని కలుపుకొని ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు ఖచ్చితంగా బాగా చేయాలి, మన గ్రామానికి మంచిది, మనకి మంచిది అని చెప్పేసి ఆ రోజు నిజాంపట్నం బస్ స్టాండ్లో ఈ దేవీ నవరాత్రుల కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా దిగ్విజయంగా 5 సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో అంటే 9 రోజులు 10 రోజులు కూడా ఒంటిపూట అన్నం తింటూ నేల పడకే ఉంటూ చాలా క్రమశిక్షణతో మేము ఆ రోజు అమ్మవారి పూజలు చేసేవాళ్ళం. ఆ విధంగా చేయడం వల్ల గ్రామానికి, మాకు అందరికి కూడా మంచి జరిగింది. తర్వాత గ్రామంలో కొంతకాలం జరిగింది, తర్వాత రామ మందిరంలో పెట్టారు, అట్లా జరిగిపోయింది. అయితే ఏంటంటే ఆనవాయితీలు బాగలేకుండా మీరు మళ్ళీ ఈ అమ్మవారి కార్యక్రమాన్ని చేయడం అంటే చాలా అదృష్టం, సంతోషం కూడా. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయండి. నా వంతు అంటే అందరితో పాటు ఉండలేకపోయినప్పుడు కూడా నా స్థాయి తగ్గట్టుగా నా వంతు ఇట్లా ప్రభుత్వం తరపు నుంచి కానీ నా పరంగా కానీ అన్ని వేళలో ఎన్నప్పుడు మీకు నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకోండి.